హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు టు ఇంగ్లీష్ టాక్స్ ఛానల్. సో మన ఈ ఛానల్లో డైలీ ఒక 5 సెంటెన్సెస్ అనేది తెలుగులో ఉన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఈజీగా మన డే టు డే కాన్వర్జేషన్స్లో ఎలా మనం మాట్లాడుకోవాలి అనే దాని గురించి మనం రెగ్యులర్గా వీడియోస్ చేసుకుంటున్నాము. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, బట్ మళ్ళీ మేము ఫ్రెష్ కంటెంట్తో న్యూ డిజైన్తో మేము ముందుకు వస్తున్నాము. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో కంటిన్యూగా ఇప్పటి నుంచి మన ఛానల్లో 5 సెంటెన్సెస్ ఒక వీడియోలో కవర్ అవుతుంది, తెలుగు నుంచి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అని. మీరందరూ కూడా ఇవి నేర్చుకొని నోట్ చేసుకొని డైలీ మీరు మాట్లాడేటప్పుడు ఆ సందర్భంలో మీరు మాట్లాడేటప్పుడు ఆ సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేశారు అంటే మీకు ఈజీ అయిపోతుంది డైలీ మాట్లాడడం కూడా. అలాగే దీంతోపాటు మనం ఒక 5 వర్డ్స్ కూడా, ఒక న్యూ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ న్యూలో ఏదైనా కాంప్లెక్స్ వర్డ్స్ ఉంటే దాన్ని సింపుల్గా ఇంగ్లీష్లో ఏ వర్డ్స్తో పిలవచ్చు, ప్లస్ దాన్ని తెలుగులో మీనింగ్ ఏంటి అన్న విషయాలు కూడా మనం షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాం రెగ్యులర్గా. సో మనకి 5 సెంటెన్సెస్ డైలీ సెంటెన్సెస్ వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అలాగే 5 న్యూ వర్డ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. సో మిస్ అవ్వకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ప్రతి వీడియోలో కూడా ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది 5 సెంటెన్సెస్ వీడియోలో. దాని ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ డే ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా మన వీడియోలో రావడం జరుగుతుంది మీరు కరెక్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియో డిస్కస్ చేయబోయే సెంటెన్సెస్ ఇవే. బట్ దానికంటే ముందు ప్రీవియస్ వీడియోలో మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, వేడి వేడి అన్నం పెట్టాను కాస్త నెయ్యి వేసుకొని తిను బాగుంటుంది అని ఎలా చెప్పాలంటే, ఐ సర్వ్డ్ ఏ హాట్ రైస్, యాడ్ సమ్ ఘీ అండ్ ఈట్, ఇట్ విల్ బి గుడ్. ఇలా సింపుల్గా చెప్పచ్చు. ఓకే, దెన్ ఇంకొంచెం పెట్టినా మొహమాట పడుకు బాగా తిను. మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చారనుకోండి, ఇలా మనం అడుగుతాం కదా, అడిగడిగి వడ్డిస్తాం కదా, దాన్ని ఎలా చెప్పాలి? షల్ ఐ సర్వ్ సమ్ మోర్, డోంట్ హెసిటేట్, ఈట్ వెల్. మొహమాట పడుకు అనడాన్ని మీరు హెసిటేట్ అని చెప్పచ్చు. డోంట్ హెసిటేట్, హెసిటేట్ అవ్వడం అంటారు కదా, భయపడడం కానీ బెరకడం కానీ మొహమాట పడడం కానీ, అలాగే ఏ సందర్భంలో అయినా మీరు హెసిటేట్ అనేది యూస్ చేయొచ్చు. షల్ ఐ సర్వ్ సమ్ మోర్ అంటే అది అడగడం అనమాట, మనం ఇంకొంచెం వడ్డించనా అని అడుగుతాం కదా, అలాగ అడగచ్చు. ప్లస్ డోంట్ హెసిటేట్, ఈట్ వెల్, మొహమాట పడుకు బాగా తిను అని చెప్తాం కదా, అది ఇలా చెప్పచ్చు. అండ్ దెన్ నువ్వు ఎంత తినగలవో అంతే పెట్టుకో, ఫుడ్ వేస్ట్ చేయకు. మనం మన పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఎక్కడికైనా చెప్తాం కదా, ఇలాగా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా అలాంటప్పుడు ఇలా చెప్పచ్చు. టేక్ ఓన్లీ యాజ్ మచ్ యాజ్ రైస్ యూ కెన్ ఈట్. యాజ్ మచ్ యాజ్ అంటే ఎంత అయితే అంత, యాజ్ మచ్ రైస్ యాజ్ యూ కెన్ ఈట్, నువ్వు ఎంత తినగలవో అంతే పెట్టుకో. టేక్ అంటే తీసుకోవడం, అంతే పెట్టుకో. డోంట్ వేస్ట్ ఫుడ్, అన్నం కానీ ఫుడ్ కానీ వేస్ట్ చేయకు అని చెప్పచ్చు. దెన్ అన్నం చల్లారేలోపు తినేయండి. నార్మల్గా మన ఇంట్లో ప్రతి ఒక్కరితో అంటాం ఇది, వడ్డిచ్చేస్తాము, ఎవరు భోజనానికి రారు, టేబుల్ మీద అలా అన్నం ఆరిపోతూ ఉంటుంది గాలికి. సో అలా చెప్పాలంటే ఈట్ బిఫోర్ ద ఫుడ్ గెట్స్ కోల్డ్, ఇలా సింపుల్గా చెప్పచ్చు. ఈట్ బిఫోర్ ద ఫుడ్ గెట్స్ కోల్డ్, చల్లారేలోపు తినేయండి. దెన్ చూడండి మజ్జిగ పులిసిపోయింది, మామూలుగా ఈ ప్రతి ఇంట్లో ఉండే సమస్య, మజ్జిగ పులిసిపోయింది అనడాన్ని ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో అంటే, ద బటర్ మిల్క్ హ్యాస్ టర్న్డ్ సోర్. సోర్ అంటే కొంచెం పుల్లగా అయిపోవడం అని, టర్న్డ్ సోర్ అంటే పులిసిపోయింది, మారిపోయింది అన్నట్టు. కాఫీ చాలా స్ట్రాంగ్ అయింది, కొంచెం పాలు కలుపు. ఇది ఎలా చెప్తాం, ట్రై చేయండి. ఇట్స్ వెరీ సింపుల్ సెంటెన్స్. సో ఈ వీడియోలో మీకు నేను ఈ క్వశ్చన్ ఇస్తున్నాను, మీరు ట్రై చేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చాలా సింపుల్ది, చాలా వరకు మ్యాక్సిమం చెప్పేస్తారు. మరి చూద్దాం, నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ, బై బై. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఇంకా కొన్ని కొత్త కొత్త సెంటెన్సెస్ డిస్కస్ చేయడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.